అవమానించడం మేము భావిస్తున్నాం. కాబట్టి ఇలాంటి కండకావరంతో అమిత్ షా చేసే అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను, అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా మోడీ సర్కార్ నశించాలి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు. కాపాడాలి ప్రజాస్వామిక హక్కులను, కాపాడాలి రాజ్యాంగ హక్కులను. పోరాడతాం రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం, ప్రజా హక్కుల పరిరక్షణ కోసం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం. మోడీ సర్కార్, మోడీ సర్కార్ చేయాలి. అమిత్ షాను చేసిన అమిత్ షాను అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని. అమిత్ షా వెంటనే డౌన్ డౌన్ అమిత్ షా, అమిత్ షా, అమిత్ షా, అమిత్ షా. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. యు వెంకటేశ్వరరావు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవల రాజ్యసభలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానిస్తూ అనేక వ్యాఖ్యలు చేశాడు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది అంబేద్కర్ గారిని అవమానించడం కాదు, మొత్తం భారత రాజ్యాంగాన్ని అవమానించడం, మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులన్నింటిని కూడా అవమానించడం. బీజేపీ సర్కారు మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ఫాసిస్ట్ విధానాలను మరింత దూకుడుగా అమలు చేసే దాంట్లో భాగంగా భవిష్యత్తులో రాజ్యాంగ హక్కులన్నింటిని కూడా హరించే దాంట్లో భాగంగానే ఈ వ్యాఖ్యలుగా మేము భావిస్తూ ఉన్నాం. అందువల్ల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయన రాజీనామా చేయకపోతే మోడీ ఆయన బలపరుస్తూ ఉండటం కూడా చాలా ఘోరమైన విషయం. రాష్ట్రపతి జోక్యం చేసుకొని హోంమంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మా ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. డేగా ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. బీజేపీ పరిస్థితి ఎట్లా ఉందంటే నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్టు ఉంది. ఎందుకంటే పార్లమెంట్లో రాజ్యాంగం మీద చర్చ నడుస్తూ ఉంది. ఆ సందర్భంలో అమిత్ షా రాజ్యాంగాన్ని తయారు చేయడంలో కీలక పాత్ర వహించిన అంబేద్కర్ గారిని అవమానించారు. సర్లే, అన్ని పక్షాలు, ఇండియా కూటమిలో ఉన్న పక్షాలన్నీ వ్యతిరేకిస్తూ ఉంటే ఏదో దుండపోతినింది దూడ గడ్డేమన్నట్టు మోడీ గారు అమిత్ షాని సమర్థిస్తూ, దాంతోపాటు అంబేద్కర్ గారిని కాంగ్రెసే బాగా అవమానించిందని చెప్పేసి ఈ వ్యవహారాన్ని మొత్తం పక్కదారి పట్టించడం కోసం పెద్ద ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని వామపక్షాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. అమిత్ షాని తక్షణం బర్తరఫ్ చేయాలని కోరుతూ ఉన్నాయి. లేకపోతే దళిత సంఘాలు అలాగే వామపక్షాలన్నీ కూడా దేశవ్యాప్తంగా ఆందోళన చేయడానికి సిద్ధపడతారు. ఎందుకంటే బీజేపీకి అసలు ఆర్ఎస్ఎస్కి సంబంధించి రాజ్యాంగం అంటే ఏనాడు సదాభిప్రాయం లేదు, వాళ్ళు అంగీకరించాల. మనకి స్వాతంత్రం వచ్చాక పూర్వం నుంచి కూడా 50 సంవత్సరాల కాలం పాటు వాళ్ళ ఆర్ఎస్ఎస్ ఆఫీసు మీద జాతీయ జెండా ఎగరేలా. ఒక దశలో గాంధీ గారిని చంపేసిన తర్వాత వాళ్ళని నిషేధించే టైంలో ఆనాటి హోంమంత్రి వల్లభాయ్ పటేల్ గారితో ఒప్పందం కుదుర్చుకొని రాయితీలు ఇచ్చి మేము ఖచ్చితంగా రాజ్యాంగాన్ని యాక్సెప్ట్ చేస్తామని చెప్పే డిమాండ్ తోటి యాక్సెప్ట్ చేయడం ద్వారా వాళ్ళకి నిషేధించకుండా అవకాశాన్ని ఇచ్చారు. అంటే ఇట్లా ఆనాటి నుంచి ఉంది పరిస్థితి. వాళ్ళ బిడ్డగా ఉన్న అమిత్ షా ఈనాడు బహిరంగంగా నగ్నంగా బయటపడ్డాడు. దాంతోపాటు రాజ్యాంగంలో పొందుపరిచిన అనేక అంశాలను వాళ్ళు వైలేట్ చేస్తున్నారు. 370 ఆర్టికల్, అలాగే మణిపూర్కి సంబంధించి, అట్లాగే మతోన్మాదానికి సంబంధించి, దళితులు, గిరిజనులు, ఇతర పేద వర్గాల మీద దాడులకు సంబంధించి వీటన్నిటి మీద కూడా రాజ్యాంగ ఉల్లంఘన ఇదంతా. అందుకోసం వామపక్షాలు రాజ్యాంగ రక్షణకి అంబేద్కర్ గారిని గౌరవించడం కోసం ఈ ఉద్యమాలన్నీ చేస్తూ ఉన్నాయి. ప్రజలు వీటన్నిటిలోనూ భాగస్వాములు కావాలని ప్రత్యేకంగా కోరుతా ఉన్నారు. ఏ రవి, సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇదేదో అమిత్ షా అంబేద్కర్కి సంబంధించిన వివాదంగా మేము భావించట్లేదు, లేకపోతే బీజేపీ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వివాదంగా మేము భావించట్లేదు. ఇది 145 కోట్ల మంది ప్రజానీకాన్ని అవమానించడంగానే మేము భావిస్తున్నాం. 145 కోట్ల మంది ప్రజానీకాన్ని పాలించే పద్ధతిలో రూపొందించినటువంటి భారత రాజ్యాంగాన్ని, లౌకిక రాజ్యాంగాన్ని, సామాజిక న్యాయాన్ని, అలాగే ప్రజాస్వామ్యాన్ని కించపరిచే పద్ధతులను దాని స్థానంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ కోరుకుంటున్నటువంటి మనువాద రాజ్యాంగాన్ని
నిర్మించడం భాగంగానే మేము ఈ వివాదాన్ని భావిస్తున్నాం. మీరు ఇలాంటి ఆటలు చేస్తూ ఉంటే ఊరుకునేది లేదు. ఈ దేశంలో మనువాద రాజ్యాంగం కుదరదు. ఇప్పుడున్న భారత రాజ్యాంగాన్ని అమలు చేసే దానికోసం మీరు పాలకులుగా ప్రయత్నం చేస్తే చేయండి. కాకుండా మీరు ఆ రూపకర్తను అవమానించే పద్ధతిలో చేస్తే ఇది దేశ ప్రజలు అవమానించినట్టే. ఈ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి, తక్షణం రాజీనామా చేయాలి. లేని పక్షంలో మోడీ పూనికను అతను బర్తరఫ్ చేయాలి. లేని పక్షంలో ఈ ప్రక్రియ సాగే వరకు కూడా వామపక్ష పార్టీలు ప్రజానీకాన్ని సమీకరించి ఈ ఉద్యమాలు కొనసాగిస్తాయి. 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2.